తెలంగాణ ఆడపడుచులందరికీ 7వ రోజు వేపకాయల బతుకమ్మ శుభాకాంక్షలు. గలగలక జల్లెళ్ళు ఉయ్యాలో, ఒక్కూరికి చిరు ఉయ్యాలో, ఒక్కడే మాయన్న వియ్యాలో, వచ్చన్న పోడాయ వియ్యాలో, ఎట్లొత్తు చెల్లెలా వియ్యాలో, ఏరడ్డ మాయ వియ్యాలో, ఎరుకు ఎంపల్లె వియ్యాలో, తోటడ్డ మాయ వియ్యాలో, హలో తోటడ్డ మాయ వియ్యాలో, ఎరుకు ఎంపల్లె వియ్యాలో, తోటడ్డ మాయ వియ్యాలో, ఎరుకు ఎంపల్లు వియ్యాలో, తోటడ్డ మాయ వియ్యాలో. బతుకమ్మ పాటల్లో తెలంగాణ మహిళల జీవితం మాత్రమే కాదు, ఇక్కడి సంస్కృతి, సాంప్రదాయం, చరిత్ర కనిపిస్తుంది. ఇక్కడి ఘోర ప్రమాదాలు, ప్రకృతి విపత్తులు వినిపిస్తాయి. అలాగే దొరల అరాచకాలు, వాటిపై ప్రజల తిరుగుబాటు కూడా ఈ పాటల్లో మనకు వినిపిస్తాయి. తెలంగాణ సాంస్కృతిక వైభవానికి దర్పణం బతుకమ్మ పాట. తంగెడు పువ్వుల బంగారు వరుణం, బతుకమ్మ నీ రూపం, బతుకమ్మ నీ రూపం, మా బతుకుల్లో దీపం. ఎంగిలి పూల బతుకమ్మతో మొదలై 9 రోజుల పాటు పూల సింగిడి జాతరలా సాగుతుంది. బతుకమ్మ నవరాత్రులను మహిళలు పాటలు పాడుతూ, ఆటలు ఆడుతూ గడుపుతారు. చిన్ననాటి స్నేహితుల్ని కలుసుకుంటారు. ఊరంతా కలిసి ఆత్మీయంగా పలకరించుకుంటూ మనసులోని భారాన్ని దించుకుంటారు. బతుకమ్మ పాటలు కొన్ని వేలున్నట్టు చరిత్రకారులు చెప్తున్నారు. ఇవి కాకుండా ఇప్పటికీ బతుకమ్మ పాటలు పుడుతూనే ఉన్నాయి. వాటిని జనం ఆదరిస్తూనే ఉన్నారు. మదిలో నిలిచిన మహాశక్తివి నీవమ్మా, బతుకమ్మ పాటలో మహిళల జీవితమే కాదు, అనేక సన్నివేశాలు, సంఘటనలు కూడా వినిపిస్తాయి. పురాణ గాథల నుంచి జడ్చర్ల రైలు ప్రమాదం దాకా కూడా ఆ పాటల్లో కనిపిస్తాయి. తెలంగాణలో ఏ కాలంలో, ఏ ప్రాంతంలో ప్రకృతి విపత్తులు వచ్చాయో, వాటిలో ఎంత నష్టం జరిగిందో కూడా పాటల్లో దాచి ఉంచారు ఇక్కడి మహిళలు. ఎక్కడా రాయని విషయాలు కూడా బతుకమ్మ పాటల్లో వినొచ్చు. బతుకమ్మ పాటలు ప్రకృతిలోని జీవ రహస్యాలను భవిష్యత్ తరాలకు అందిస్తున్నాయి. ఒక్కేసి పువ్వేసి చందమామ, ఒక్క జాము ఆయే చందమామ, శివుడొచ్చేయాలాయ చందమామ, శివుడు రాకపాయ చందమామ, వచ్చేయాలాయ చందమామ, శివుడు రాకపాయ చందమామ, రెండేసి పూలేసి చందమామ, రెండు జాములాయ చందమామ, రెండేసి పూలేసి చందమామ, రెండు జాములాయ చందమామ, శివుడొచ్చేయాలాయ చందమామ, శివుడు రాకపాయ చందమామ, చందమామ, శివుడు రాకపాయ చందమామ. ఒక్కేసి పువ్వేసి చందమామ, ఒక్క జాము ఆయే చందమామ. ఈ పాటలో 3000 సంవత్సరాల నాటి చరిత్ర దాగి ఉంది. ఒకే ఒక్క పల్లవితో సాగిపోయే ఈ పాట అనంతంలా సాగిపోతుంది. బతుకమ్మ నీ రూపం, మా బతుకుల్లో దీపం, తెలంగాణ మట్టి బిడ్డల ఇరవేలుపువమ్మ, మాయమ్మ బతుకమ్మ, మా బతుకే నీవమ్మ. ఉయ్యాలో ఉయ్యాలో బతుకమ్మ ఉయ్యాలో, ఉయ్యాలో ఉయ్యాలో బతుకమ్మ ఉయ్యాలో.
తెలంగాణ జీవితాన్నంతా తనలో రంగరించుకుంది బతుకమ్మ పాట. ఒక్కేసి పువ్వేసి చందమామ, తెలంగాణ చరిత్రను చందమామ, తెలియజెప్పుతాను చందమామ అంటూ మొదలై ఒక్కో జాముకు ఒక్కో పువ్వు వేస్తూ 3000 ఏళ్ల చరిత్రను చెప్తుంది ఈ పాట. మొదటి జాము తెలంగాణ నేల మీద జానపద సంస్కృతి ఉన్న నాటి నుంచి ఉజ్వలమైన రైతాంగ సాయుధ పోరాట విజయం దగ్గర ముగుస్తుంది. రెండో జాము పాట పోలీస్ చర్య తరువాత మొదలైన సైనిక పాలన గురించి చెప్తుంది. ఇక మూడో జాము ముల్కీ ఉద్యమం నుంచి 69 ప్రత్యేక ఉద్యమం వరకు సాగుతుంది. నాలుగో జాము పాట 1969లో ఎగిసిన ఉద్యమాన్ని వివరిస్తుంది. ఐదో జాము పాట తెలంగాణ ప్రజా ఆకాంక్షను తెలియజేస్తుంది. తెలంగాణ మహిళలు ఇక్కడి దొరల అరాచకాలను, వారి దౌర్జన్యాలను ఉయ్యాల పాటల్లో ప్రస్తావిస్తూ వచ్చారు. వారి అరాచకాలపై పోరాడిన వారి వీర గాథలను వారి పాటల్లో పాడుకుంటూ వచ్చారు. 100 ఏళ్ల క్రితం నాటి సమ్మక్క సారలమ్మ వీరగాథ నుంచి నేటి ఐలమ్మ పోరాటం వరకు మనకు బతుకమ్మ పాటల్లో వినిపిస్తాయి. బతుకమ్మ పండుగకు పాటే ప్రాణం. మహిళలు చెప్పాలనుకున్న విషయాలను సున్నితంగా ఉయ్యాల పాటల్లో చెబుతూ వచ్చారు. గ్రామదేవతల వీరగాథలను కూడా వాటిలో పాడుకున్నారు. అందుకే ఇక్కడి సామాజిక పరిస్థితులు కూడా ఆ పాటల్లో మనకు కనిపిస్తాయి. దశాబ్దాల క్రితం దొరల ఆగడాలు, వారికి ఎదురు నిలిచిన చాకలి ఐలమ్మ చరిత్ర కూడా బతుకమ్మ పాటలో వినిపిస్తుంది. బతుకమ్మ తల్లిగా సేవలందేవు, బతుకమ్మ తల్లిగా సేవలందేవు. బతుకమ్మ పాట తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిన పాట, ఉద్యమ రూపాన్ని మార్చిన పాట. 1969 ఉద్యమం నుంచి మలిదశ ఉద్యమం వరకు ఉద్యమానికి ఒక ఆయుధంలా ఉపయోగపడిన పాట బతుకమ్మ పాట. సామాన్య మహిళల్ని కూడా ఉద్యమంలోకి తీసుకొచ్చిన పాట మన బతుకమ్మ పాట. తెలంగాణ మట్టి బిడ్డల ఇరవేలుపువమ్మ, మాయమ్మ బతుకమ్మ, మా బతుకే నీవమ్మ. ఉద్యమ సమయంలో బతుకమ్మ పాట కొత్త పుంతలు తొక్కింది. ఉద్యమ సాహిత్యాన్ని జోడించుకుని తెలంగాణకు జరిగిన అన్యాయాలను, అసమానతలను వివరించింది. బతుకమ్మ పాటతో ఉద్యమానికి కొత్త ఉత్సాహం వచ్చింది. ఊహలకే ఊపిరి పోసిన రూపం నీతి బతుకమ్మ, మా తోడై మదిలో నిలిచిన మహాశక్తివి నీవమ్మ. బతుకమ్మను పట్టించుకోని వర్గాలు, చిన్నచూపు చూసిన వాళ్లు కూడా బాధ్యతగా సంస్కృతిని పాటించే స్థితికి తీసుకువచ్చింది. ఒక్క పాటతోనే వేల మంది మహిళలు వీధుల్లోకొచ్చారు. వాళ్ల ఆటపాటలకు స్పందనగా కొన్ని వేల గొంతులు కలిసి ఉద్యమంలోకొచ్చాయి. అనంతంలా సాగిపోయే బతుకమ్మ పాటల్లో ఒక లయ ఉంది, సంగీతం ఉంది, జీవితం ఉంది, పోరాటం ఉంది. తెలంగాణ రాష్ట్రం సాధించుకునే క్రమంలో బతుకమ్మ పాట ఆయుధంగా ఉపయోగపడింది. ఆ పాటే బతుకమ్మను రాష్ట్ర పండుగం చేసింది. మా తోడై మదిలో నిలిచిన మహాశక్తివి నీవమ్మ.
రోజున వేపకాయ బతుకమ్మ, 6వ రోజున అలిగిన బతుకమ్మ అని చెప్పుకున్నాం కదా. ఆ రోజు బతుకమ్మకి ప్రసాదం నైవేద్యం ఏమీ పెట్టరు, కేవలం బతుకమ్మ పేర్చి ఆడి పాడి నిమజ్జనం చేస్తారు. కానీ 7వ రోజు అంటే ఈరోజు సకినాల పిండిని వేపకాయ ఆకారంలో ముద్దలుగా చేసి వాటిని నూనెలో వేయించి వాటినే అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇక సాయంత్రం పూట అందంగా పేర్చిన బతుకమ్మలను తీసుకుని వెళ్ళి వాటి చుట్టూ ఆడి పాడి చెరువుల్లో నిమజ్జనం చేసిన తర్వాత ఈ వేపకాయ ఏవైతే తయారు చేశారో ప్రసాదంగా వాటినే అమ్మవారికి చెరువులో కొద్దిగా వేసి ఆ తర్వాత అందరూ పంచుకొని తింటారు. ఇది వేపకాయ బతుకమ్మ స్పెషాలిటీ మన బతుకమ్మలో. కెమెరా పర్సన్ మిథున్తో రాధిక, V6 న్యూస్. ఉయ్యాలో ఉయ్యాలో బతుకమ్మ ఉయ్యాలో